ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళుతున్న తరుణంలో తాలిబాన్లు తిరిగి తమ పట్టును పెంచుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని 80% భూభాగం తమ ఆధీనంలో ఉందని తాలిబాన్లు ప్రకటించుకున్నారు. ఆగస్టు 31 నాటికి అమెరికా దళాలు వెనక్కి వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతుంది. తాజాగా భారత్కు చెందిన ఫోటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిస్ సిద్దికీ తాలిబాన్ తూటాలకు బలయ్యాడు. ఇతడు రాయిటర్ వార్తా సంస్థలో పనిచేస్తున్నాడు. రోహింగ్యా శరణార్థులు ఎదుర్కొంటున్న హింసపై చేసిన ఫోటో ఫీచర్ డాక్యుమెంట్కు 2018లో పులిట్జర్ అవార్డును గెలుచుకున్నాడు. రోదసి పర్యాటకంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విశ్వ వినివీధిలో తెలుగు పతాకం రెపరెపలాడింది. వర్జిన్ గ్యాలక్టిక్ సంస్థ చరిత్ర సృష్టించింది. 6 వ్యామోగములతో రోదసిలోకి వెళ్ళి వచ్చింది. అందులో తెలుగు అమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. కల్పనా చావ్లా తర్వాత భారత్లో జన్మించి రోదసిలోకి వెళ్ళిన 2వ మహిళగా శిరీష బండ్ల గుర్తింపు తెచ్చుకుంది. భారత్ నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన 4వ వ్యామోగమిగా శిరీష చరిత్ర పుటల్లో నిలిచారు. 70 సంవత్సరాల వయసులో అంతరిక్షంలోకి వెళ్ళిన 2వ వ్యక్తిగా రిచర్డ్ బ్రాన్సన్ గుర్తింపు పొందారు. విఎంఎస్ ఈవ్ విమానంతో విఎస్ఎస్ యూనిటీ 22ని ప్రయోగించారు. అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో ఉన్న జొర్నాడా డెల్ మ్యూరెట్ ఎడారిలో ప్రత్యేకంగా నిర్మించిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్పేస్ ఫోర్డ్ అమెరికా ఈ యాత్రకు వేదికగా నిలిచింది. ప్రపంచంలోనే తొలి వాణిజ్య అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇది. మానవ సహిత అంతరిక్ష యాత్రను సోవియట్ యూనియన్ 1961 ఏప్రిల్లో చేపట్టింది. 1963 జూన్ 16న వాలెంటినా టెరెస్కోవా రోదస్లోకి వెళ్లిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. 1982 జూలైలో స్వెత్లానా స్కావెస్కియా అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొట్టమొదటి మహిళనే కాకుండా అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. వర్జిన్ గ్యాలక్టిక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, ఓరియన్ స్పేస్, బోయింగ్ అనేవి వాణిజ్య అంతరిక్ష సంస్థలు. కరోనా మహమ్మారితో పోరాడుతూ ఆర్థిక పరిస్థితి దిగజారిన దేశాలకు అండగా నిలవాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF నిర్ణయించింది. ఇందుకోసం $600 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా పేర్కొన్నారు. IMF చరిత్రలో ఇది అతిపెద్ద ఆర్థిక సహాయం కానుంది. పెద్ద దేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ కోసం ఈ సహాయం ఉపయోగపడనుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ను 1945 డిసెంబర్ 27న ఆర్థికవేత్తలైన జేఎం కీన్స్, హర్రీ డెక్టర్ వైట్లు ప్రారంభించారు. వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న ఈ IMFలో 190 దేశాలకు సభ్యత్వం ఉంది. ప్రస్తుతం బల్గేరియా ఆర్థికవేత్త క్రిస్టలినా జార్జివా దీనికి MDగా కొనసాగుతున్నారు. అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక స్క్రిప్స్ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీల్లో ఆఫ్రికన్ అమెరికన్ విద్యార్థి జైలా అవర్న్గార్డే విజేతగా నిలిచి $50,000 బహుమతిని గెలుపొందింది. ఈ ట్రోఫీ నెగ్గిన తొలి ఆఫ్రో అమెరికన్గా జైలా రికార్డు సాధించింది. చైత్ర తుమ్మల 2వ స్థానంలో, భావన మదిని 3వ స్థానంలో నిలిచారు. ఆన్లైన్ వ్యాపార దిగ్గజ సంస్థ అమెజాన్ CEO పదవి నుండి జెఫ్ బెజోస్ వైదొలిగాక నూతన CEOగా యాండీ జెస్సీ నియామకమయ్యారు. అమెరికాలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో వాల్మార్ట్ నెంబర్ 1 స్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్లో అమెజాన్ నిలిచింది. కరేబియన్ దేశమైన హైతీ అధ్యక్షుడు జువెనల్ మొయిజ్ హత్యకు గురయ్యారు. ఆ దేశ కొత్త ప్రధానిగా ఏరియల్ హెన్రీ నియమితులయ్యారు. హైతీ రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్, కరెన్సీ $1,000,000. నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేబాను నియమించాలని నేపాల్ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. రద్దయిన పార్లమెంటు దిగువ సభను పునరుద్ధరించి దేబాను ప్రధానిగా నియమించాలని చెప్పారు. కేంద్రంలో 2వసారి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ప్రధానితో కలిపి మంత్రుల సంఖ్య 78కి చేరింది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జి కిషన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంకుతో పదోన్నతి లభించడంతో తెలంగాణ నుండి క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్న తొలి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకయ్యనాయుడు తర్వాత క్యాబినెట్ ర్యాంకును పొందిన 2వ తెలుగువాడిగా కిషన్ రెడ్డికి అవకాశం దక్కింది. 78 మంత్రుల్లో 31 క్యాబినెట్ ర్యాంక్, 2 ఇండిపెండెంట్ ఛార్జ్, 45 సహాయ మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్లో 11 మంది మహిళలకు చోటు దక్కింది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంఖ్య కూడా 52కు చేరింది. బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత ఎక్కువ బలహీన వర్గాల ప్రతినిధులు ఉన్న మంత్రివర్గం ఇదే కావచ్చు. 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణను 1/1/2004 నుండి అమల్లోకి తెచ్చారు.
ఆర్టికల్ 75లో అనుబంధంగా క్లాజ్ 1లో చేర్చిన సవరణ ప్రకారం ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య ఏ సందర్భంలోనైనా లోకసభ సభ్యుల సంఖ్యలో 15% మించరాదని తేల్చి చెప్పారు. దీని ప్రకారం ప్రస్తుతం గరిష్టంగా 81 మంత్రులకు అవకాశం ఉంది. భారత రాష్ట్రపతి రామానంద్ కోవింద్ 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించాడు. కర్ణాటక త్వారానాథ్ గెహ్లాట్, మిజోరం కంబంపాటి హరినాథ్, మధ్యప్రదేశ్ మంగుబాయ్ చగన్భాయ్ పటేల్, హిమాచల్ ప్రదేశ్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, గోవా పిఎస్ శ్రీధరన్ పిల్లై, త్రిపుర సత్యదేవ్ నారాయణ్, హర్యానా బండారు దత్తాత్రేయ్, జార్ఖండ్ రమేష్ బియాస్. భారత రాజ్యాంగంలోని 150వ అధికరణం ప్రకారం రాష్ట్రాలకు గవర్నర్ను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సాధారణంగా గవర్నర్ పదవి 5 సంవత్సరాలు, కానీ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అతడు పదవిలో ఉంటాడు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్లో విధ్వంసం సృష్టించిన డెల్టా వేరియంట్ ఇప్పుడు ఇతర దేశాల్లో విజృంభిస్తుంటే కొన్ని దేశాల్లో లాంబ్డా వేరియంట్ ఆందోళనను రేకెత్తిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్లో కరోనా సార్స్-CoV-2 వైరస్ లాంబ్డా వేరియంట్ 7వది. గత ఏడాది ఆగస్టులో పెరు దేశంలో దీన్ని గుర్తించారు. కోవిన్ అప్లికేషన్ను త్వరలోనే ఓపెన్ సోర్స్గా మార్చి అందరికీ అందుబాటులోకి తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోవిన్ అంతర్జాతీయ సమావేశానికి తెలిపారు. కృష్ణానదీ జలాలు, దానిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు పెరగకుండా చూసి పరిష్కారం అన్వేషించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా గోదావరి బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. బోర్డుల పరిధి, నిర్వహణ, మార్గదర్శకాలకు సంబంధించిన గెజిట్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆగస్టు 12న శ్రీహరికోట షార్ అంతరిక్ష కేంద్రం నుండి జియో ఇమేజింగ్ శాటిలైట్ GISATను నింగిలోకి పంపనుంది. GSLV F-10 వాహక నౌక ద్వారా భూమధ్య రేఖకు 36,000 కిలోమీటర్ల దూరంలో భూస్థిర కక్షలో ప్రవేశపెట్టనున్నారు. చెరకు, మొక్కజొన్న, ఆలుగడ్డలు, వెదురు వంటి వాటితో పాటు అక్కరకు రాని ఆహార ధాన్యాల నుండి తయారయ్యే జీవ ఇంధనమే ఇథనాల్. పెట్రోల్లో 20% వరకు కలపవచ్చు. భారత్లో ప్రస్తుతం 8.5% మాత్రమే కలుపుతున్నారు. పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ను ఉపయోగిస్తున్న దేశాల్లో బ్రెజిల్ది అగ్రస్థానం కాగా అమెరికాది 2వ స్థానం. భారతదేశంలోనే అత్యధిక జనాభా గల రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో జనాభా నియంత్రణ చర్యలు చేపట్టనుంది. 2 పిల్లల నిబంధన తీసుకురానున్నారు. బిల్లు చట్టంగా చేస్తే 2 కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో వీరికి అనర్హత వేటు పడనుంది. ప్రభుత్వం కల్పించే ఎలాంటి రాయితీలు వీరికి అందకుండా అనర్హులుగా ప్రకటించనుంది. జూలై 5న ముంబైలో మరణించిన ఫాదర్ స్టాన్ స్వామి పూర్తి పేరు స్టాన్లెస్ లూర్దు స్వామి. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1937లో జన్మించాడు. ఇండియన్ రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్గా, జెసూట్స్ ఆర్డర్ మెంబర్గా పనిచేశాడు. జార్ఖండ్లో ట్రైబల్ రైట్స్ యాక్టివిస్ట్గా పనిచేస్తూ 2018 ఎల్గార్ పరిషత్, భీమా కోరేగాం అల్లర్లకు సంబంధించిన బాధ్యుడిగా 2020లో అరెస్ట్ అయ్యాడు. ఓల్డెస్ట్ పర్సన్ టు బి అక్యూజ్డ్ టెర్రరిజం ఇన్ ఇండియా ఇతడు. 2020లో ముకుందన్ సి మీనన్ హ్యూమన్ రైట్స్ అవార్డును గెలుచుకున్నాడు. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైసెస్, సోషల్ మీడియాల నుండి అభ్యంతరకర సందేశాలు పంపితే శిక్షించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 66A వీలు కల్పిస్తుంది. కానీ ఈ సెక్షన్ చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు చెబుతూ సెక్షన్ 66Aను రద్దుపరిచింది. స్థానిక డేటా స్టోరేజ్ నిబంధనలను పాటించినందుకు గాను పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థ మాస్టర్ కార్డుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. భారత నౌకాదళ పోరాట సామర్థ్యాన్ని పెంచడానికి అమెరికా నుండి 24 అధునాతన MH-60R బహుళ ప్రయోజన రోమియో హెలికాప్టర్లు భారత నౌకాదళంలోకి చేరనున్నాయి. కేరళ రాష్ట్రంలో నెలకొల్పబడి చిన్నపిల్లల దుస్తుల తయారీలోనే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సంస్థ అయిన క్రిటెక్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుంది. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన నటుడు దిలీప్ కుమార్ ఈ మధ్య మరణించాడు. అతని పూర్తి పేరు యూసిఫ్ అలీ ఖాన్. 1922లో ప్రస్తుత పాకిస్తాన్లోని పెషావర్లో జన్మించాడు. 1944లో జ్వార్ బాటా చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. దిలీప్ కుమార్ ఆత్మకథ ది సబ్స్టాన్సెస్ అండ్ షాడో
తెలంగాణలో అమలు తలపెట్టిన దళిత సాధికారత పథకానికి తెలంగాణ దళిత బంధు అనే పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఎంపికైన దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్పు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్ జిల్లా మహిళలు ఒక అద్భుతాన్ని సాధించారు. 2 వారాల్లో 2.8 కోట్ల విత్తన బంతులు తయారు చేయడమే కాకుండా 4 గంటల వ్యవధిలో 73,918 విత్తన బంతులతో ఒక అక్షర రూపం ఇవ్వడం గిన్నీస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సమాచారాన్ని మారుమూల ప్రాంతాలకు చేరవేసే సాంస్కృతిక వారధి చైర్మన్గా రసమై బాలకిషన్ను సీఎం కేసీఆర్ నియమించారు. 3 సంవత్సరాల పాటు అతడు ఈ పదవిలో ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ టెస్కాబ్కు నాబార్డు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రథమ పురస్కారం అందజేసింది. గుజరాత్ 2వ స్థానంలో ఉంది. సిరోంచ రేణిగుంట జాతీయ రహదారిలో భాగమైన నకరేకల్ తానంచెర్ల 365A రహదారిని కాంక్రీట్ సిమెంట్తో ప్రయోగాత్మకంగా నిర్మించిన తొలి రహదారిగా గుర్తిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా భద్రతా చర్యల్ని పర్యవేక్షించడానికి పోలీస్ శాఖలో అవసరమైన సంస్కరణలు సిఫార్సు చేయడంతో పాటు వ్యవస్థలోని లోపాలను గుర్తించి సరిదిద్దడానికి తెలంగాణ రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటైంది. హోంమంత్రి ఎక్స్-అఫీషియో చైర్మన్గా దీనికి వ్యవహరిస్తాడు. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల కోసం గిరిదర్శిని పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ వారి ఇళ్లలోనే నేరుగా తపాలా శాఖ ద్వారా పంపనుంది. ప్రకృతి తన అందచందాలతో పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న బగోటా జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉంది. కాకతీయ పరిపాలకుడు గణపతి దేవుని కాలంలో రేచెర్ల రుద్రుని చేత నిర్మించబడిన రామప్ప ఆలయంతో పాటు హరప్ప డోలవీర ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్కు నామినేట్ అయ్యింది. ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారుడు సెర్బియా ఆటగాడు నోవాక్ జకోవిచ్ 7వ సీడ్ ఇటలీ ఆటగాడు బెరటినీని ఓడించి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకున్నాడు. వరుసగా వింబుల్డన్ టైటిల్ని గెలుచుకోవడం ఇది 3వసారి. అదేవిధంగా ఈ ఏడాదికి 3వ గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకున్నాడు. రోజర్ ఫెదరర్ నాదల్తో సమానంగా 20 గ్రాండ్ స్లామ్ టైటిల్ని సాధించాడు. ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారిణి ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఆష్లే బార్టీ వింబుల్డన్ టైటిల్ని గెలుచుకుంది. ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా పై ఘన విజయం సాధించింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకున్న బార్టీకి ఇది 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్. వింబుల్డన్ జూనియర్ బాలుర సింగిల్స్ విభాగంలో భారత సంతతికి చెందిన అమెరికన్ కుర్రాడు సమీర్ బెనర్జీ విజేతగా నిలిచాడు. మినీ సాకర్ ప్రపంచ కప్గా పిలువబడే యూరో కప్ ఫైనల్లో ఇటలీ పెనాల్టీ షూటౌట్తో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. 1968లో తొలిసారి యూరో కప్ను సాధించిన ఇటలీ 53 సంవత్సరాల తర్వాత 2వసారి యూరో కప్ను సాధించింది. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఫైనల్లో బ్రెజిల్ని ఓడించి 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికింది. ప్రపంచ ఆల్ టైమ్ అగ్రశ్రేణి ఆటగాడు లియోనల్ మెస్సీకి జాతీయ జట్టు తరఫున సాధించిన ఇదే తొలి ప్రధాన టైటిల్. 105 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ టోర్నీ అర్జెంటీనా, ఉరుగ్వే చెరి 15 సార్లు గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో త్రివర్ణ పతాకం చేబూని భారత బృందాన్ని నడిపించే అవకాశం బాక్సర్ మేరీ కోమ్, హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్లకు దక్కింది. ముగింపు వేడుకల్లో రెజ్లర్ బజరంగ్ పునియా పతాకధారణ చేస్తాడు. టోక్యో ఒలింపిక్స్లో పోటీ పడుతున్న అతి పిన్న వయస్కులుగా సిరియా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి హెంద్ జాజా 12 సంవత్సరాలకే ఈ ఒలింపిక్స్లో పాల్గొనబోతుంది. టోక్యో ఒలింపిక్స్లో కొత్తగా 4 క్రీడాంశాలను తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, కరాటే క్రీడలను తొలిసారిగా ఈ ఒలింపిక్స్లో ప్రవేశపెడుతున్నారు. భారతీయ జిమ్నాస్టిక్ న్యాయ నిర్ణేత దీపక్ కాబ్రా ఒలింపిక్ జిమ్నాస్టిక్ జడ్జిగా వ్యవహరించనున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు సంబంధించిన ప్రాథమిక షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. ఈసారి WTCలో కొత్త పాయింట్ల పద్ధతిని అనుసరించనుంది. టెస్ట్ గెలిచిన జట్టుకు 12 పాయింట్లు, టైగా ముగిస్తే 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లు అందజేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి షేర్ చేయండి. అదేవిధంగా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రమణ పబ్బతి సైనింగ్ ఆఫ్.